చెప్పారు కదా, ఏమేమి వస్తున్నాయి సార్? సూపర్ 6 నిదానంగా అమలు చేస్తానంటున్నారుగా. అంటే ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు. ఖజానా వాస్తవంగా ఇప్పుడు మన ఇల్లు పరిస్థితి చూసుకుందాం. మన ఇంట్లో మరి మనకు ముందున్నోళ్ళు ఎక్కువ ఖర్చులు పెట్టారనుకో, అప్పటికప్పుడు నువ్వు ఇంటి యజమాని అయ్యావనుకో, ఏదో హామీలు ఇస్తారు కానీ వాస్తవ పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఓట్లు వేశారు కదా సార్. ఓట్లు అంటే మరి ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ బాగుంటుందన్న ఉద్దేశంతో వేస్తాం. ఎందుకంటే అది మరి ర్యాష్గా మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా రెక్లెస్ సమాధానం ఏంటి అన్నట్టుగా ఉంది. అందుకని అదే బ్యాడ్ అదే. సరే, ఇప్పుడు కరెంటు ఛార్జీలు అవి తగ్గిస్తా ఉన్నారు కదా సార్, ఏ విధంగా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు అదాని చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, చంద్రబాబు చేతిలో ఉంది, జగన్ చేతిలో ఉంటుంది, మోడీ చేతిలో అదాని చేతిలో ఉంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కదా, నడిపించేవాళ్ళు వాళ్ళు కదా, ఢిల్లీ నుంచి నడిపించేది వాళ్ళు కదండి. ఎంత పెరిగాయి గతానికి ఇప్పుడు? నాకు తెలిసి పెద్ద పెరగల. జగన్ పెరిగిందంటే ₹1 ₹2 అది వృద్ధి తేడా వచ్చింది తప్ప పెరగల, ఎక్కువ పెరగల. కరోనా టైంలో అయితే వేలు కట్టాను నేను కరెంటు బిల్లు. ఇంట్లో తినకపోయినా కరెంటు ఉండాలా. 4,000 కట్టాను. నాది ఒక చిన్న గదే, 4,000. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చర్చ జరుగుతుంది, తీసేస్తాం ఏదో అంటున్నారు. అసలు ఉండాలంటారు వద్దంటారు పిల్లలకి? పిల్లలకు ఉండాలి. అందరూ చదువుకోవాలి. గ్లోబలైజేషన్ డెవలప్ అవుతుంది కదా, గ్లోబలైజేషన్లో మనం భాగం అవ్వాలంటే ఇంగ్లీష్ ఉండాలి అంతే. ఎవరు తీసేస్తానన్నారు? అంటే ఈ మధ్య ఎవరు అన్నారు? జగన్ అన్నాడా, చంద్రబాబు అన్నాడా, పవన్ అన్నాడా? న్యూస్ వస్తుంది. అలా వద్దు. ఎవరన్నా న్యూస్ అంటే ఎలా వస్తుంది? నువ్వు పెట్టే న్యూస్. ఈ రోజులు ఎవడు ఇంగ్లీష్ మీడియాన్ని నిరాకరించడు, ఏ నాయకుడు అయినా కానీ. ఎందుకంటే గ్లోబలైజేషన్కి వెళ్ళాలి మనం, కాబట్టి తప్పదు. అంటే ఎన్ని పుకార్లండి, బాగున్నోడిని చెడగొట్టడం. గత గవర్నమెంట్ చేసే పప్పులో కాలేశారు, ఈడు చేశారనుకో, వీళ్ళు పప్పులో కాలేశారు. అంటే అమరావతి అని చెప్తున్నారు కదా, ఏ విధంగా ఉంది? అమరావతి డెవలప్ అవుతుందండి, అవుతుంది, మొదలేశారుగా. ఒక్క రోజులో బిడ్డను కనలేంగా.